తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కోరుట్ల నియోజకవర్గం కేంద్రబిందువుగా మారింది. దానికి ప్రధాన కారణం కోరుట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీ జువ్వాడి నర్సింగ్రావు వ్యూహాత్మక అడుగులే. కోరుట్ల, మెట్టుపల్లి అభివృద్ధి కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నూతనంగా ఎన్నికైన కోరుట్ల, మెట్టుపల్లి మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లతో పాటు కోరుట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ను వెంటేసుకొని నేరుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లారు జువ్వాడి నర్సింగ్రావు. రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో జరిగిన ఈ అత్యంత కీలకమైన భేటీ పూర్తిగా జువ్వాడి నర్సింగ్రావు గారి వ్యూహాత్మక నేతృత్వంలోనే ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. నియోజకవర్గ అభివృద్ధిపై తనకున్న విజన్ను సీఎం రేవంత్ రెడ్డికి స్వయంగా వివరించి కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాయకులకు సీఎం చేతుల మీదుగా దిశానిర్దేశం చేయించారు జువ్వాడి. ఆయన తీసుకున్న ఈ ప్రత్యేక చొరవతో కోరుట్ల, మెట్టుపల్లి ప్రాంతాల్లో ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులకు ఇక స్పీడ్ బ్రేకర్లు పూర్తిగా తొలగిపోనున్నాయి. కోరుట్ల అభివృద్ధికి ఏకంగా ముఖ్యమంత్రి వైపునుంచే గ్రీన్ సిగ్నల్ తీసుకురావడంలో జువ్వాడి నర్సింగ్రావు సక్సెస్ అవ్వడం స్థానిక ప్రజల్లో భారీ ఆశలు రేకెత్తిస్తోంది. మొత్తానికి కోరుట్లలో జువ్వాడి నర్సింగ్రావు మార్క్ పాలిటిక్స్ సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మరి రాజకీయాల్లో ఆయన వేస్తున్న ఈ పవర్ఫుల్ స్టెప్స్పై మీ అభిప్రాయమేంటి? కింద కామెంట్ చేయండి.